పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? కప్ప ముత్యం. అనగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తుంది. ఒక హంస దానికి పరిచయం అయ్యింది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఓ రోజు కప్ప కొలనులో తామరాకుపై తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఇటు నుంచో వచ్చాడో ఓ వేటగాడు వచ్చి హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడుతుంది. అది చూసి కప్పకు ఏం చెయ్యాలో తోచలేదు. వేటగాడు దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది, విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బే కదా కావాలి, అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీంట ములిగి కొంతసేపాయి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకుని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టాడు. ఇంటికి వెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొక ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరకు వెళ్ళి, హే, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చే, లేకపోతే హంసను తీసుకువెళ్ళిపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా? అది చూసి అచ్చం అలాంటివే తీసుకువస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎక్కడో దాక్కుంది, నీకు మేం దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో